6,46,531 కోట్లకు అప్పుగా డెట్‌గా ఉంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు వాస్తవమైనప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనపస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన యెల్లో మీడియా. ఆయన ఒక ఈనాడు ఉన్నాడు, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక టీవీ5 ఉంది, ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టలు. వీళ్ళంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే మొన్న చిత్తూరుకు పోయి మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు 10 లక్షల కోట్లు అంటాడు. అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతాను నేను. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అన్నది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీల్ది లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాళ్ళే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము, ఎట్టా అని చెప్పి పిహెచ్డీలు చేయడము, రీసెర్చ్లు చేయడం. పిహెచ్డీలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే, ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు?